కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. కేబినెట్ సమావేశంలో డిఎస్సి నోటిఫికేషన్పై చర్చించి టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్, మహిళల ఉచిత బస్ ప్రయాణం, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. రైట్, ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. యామిని, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుందని చెప్పవచ్చు. ప్రధానంగా పలు కీలక అంశాల మీద కూడా ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి నెలలో సంబంధించి కూడా అటు నవరత్న పథకాల అమలుతో పాటు జగనన్న చేయూత, అలాగే జగనన్న కాలనీలకు సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చ జరగనుంది. ఇంకా అంతేకాకుండా ఇప్పటికే అటు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో కొత్త మేనిఫెస్టోలో కొన్ని అంశాల మీద కూడా పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా ఈ కేబినెట్లో చర్చ అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 30,000 వరకు కూడా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్న నేపథ్యంలో దాని మీద నోటిఫికేషన్ మీద కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే పలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ మీద కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా కొన్ని కీలక అంశాల మీద కూడా ఇవాళ అయితే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కూడా సాధ్యాల మీద కూడా కేబినెట్లో చర్చ జరుగుతుంది. దాంతోపాటు వచ్చే ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టోలో తీసుకోవాల్సిన నిర్ణయాల ఏంటి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక ఉద్యోగులకు సంబంధించి కూడా ఐఆర్ రిపోర్ట్ మీద కూడా పిఆర్సీకి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరి కేబినెట్ మీటింగ్ కాబట్టి ఇందులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఇవాళ కేబినెట్ అనేది చాలా జరగబోతుంది. ప్రధానంగా కేబినెట్ తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో కూడా 1-to-1 భేటీ అవుతారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లాల పర్యటనకు సంబంధించి కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సిద్ధం పేరుతో కూడా ఇప్పటికే ఎన్నికల శంఖారావం స్టార్ట్ చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే అటు టీడీపీ, జనసేన కూడా పొత్తులు పెట్టుకొని కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రజల్లో ఇప్పటికే అభ్యర్థులు మార్చిన తర్వాత కూడా జిల్లాల పర్యటనలు, అలాగే సీఎం పర్యటనలు కూడా బహిరంగ సభలు ఉండే విధంగా కూడా మంత్రులతో రాజకీయాల మీద కూడా చర్చ అయితే జరగదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి చివరి కేబినెట్ తర్వాత కూడా ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు. ఓటాన్ బడ్జెట్కి సంబంధించి దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే ఆ బడ్జెట్లో సంబంధించి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఓటాన్ బడ్జెట్ మీద అయితే చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 కానీ 6 కానీ నిర్వహిస్తారంటూ కూడా ఇప్పుడు సమాచారం ఉంది. దాని మీద కూడా కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరి కేబినెట్ మీటింగ్ కాబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ప్రభావం ఉండే విధంగా కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లోనే కేబినెట్ అనేది మొదలవుతుంది. ఇప్పటికే మంత్రులు కూడా చేరుకుంటున్నారు. మరొక 10 నిమిషాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకోబోతున్నారు. మొత్తంగా కూడా కేబినెట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా కేబినెట్లో పలు కీలక అంశాలు, రాజకీయ అంశాలతో పాటు పథకాలు, రైతుల రుణమాఫీ, మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు, ఇలా పలు కీలక అంశాల మీద చర్చించి వాళ్ళ నిర్ణయం తీసుకుని ఉన్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.